మా ఇంట్లో పూసిన 5 రకాల సంపెంగలు ఈరోజు చూపిస్తున్నానండి. ఈ 5లోనూ 4 రకాలు మీకు చాలాసార్లు చూపించాను. ఈరోజు 5వ రకం అదేంటో చూపిస్తాను. ఈ పాటికి మీకు అర్థమైపోయే ఉంటుంది. కోడిగుడ్డు సంపెంగ అండి. అలాగే మనోరంజని సంపెంగ విచ్చుకున్న వెంటనే చాలా సువాసన వస్తుందండి. ఎక్కడుంది పువ్వు అని మొత్తం తడుముకుని కోసుకోవాలి ఈ నాగ సంపెంగ. ఇక తిరుమల సంపెంగ. ఈ పూలు తిరుమలలో ఎక్కువ పూస్తాయండి. తెల్లగా ఉండి మంచి సువాసన. ఆకు సంపెంగ అయితే ఆకుల్లో కలిసిపోయినట్టుగా ఉన్నా కానీ ఇది గుత్తులు కింద పోస్తుందండి. చక్కగా మనకి నిండుగా కనిపిస్తూ ఉంటాయి. బాగా విచ్చుకున్న పూలు ఎల్లోయిష్ కలర్లోకి వస్తాయండి. ఇదివరకు పెద్దగా చెట్టుగా పెరిగేది, ఇప్పుడు చిన్నగానే పెరుగుతున్నాయి. ఇక కోడిగుడ్డు సంపెంగ ఈరోజు స్పెషల్ అట్రాక్షన్ అనమాట. చక్కగా నిండుగా భలే ఉంది కదండి. గుండ్రంగా ఏదో బంతిలాగా కోడిగుడ్డులాగాను పేరుకు తగ్గట్టే ఉంది. కాకపోతే పెద్దగా సువాసన ఏమీ లేదండి. ఇక సింహాచలం సంపెంగ ఇది మా ఇంట్లో నిత్యం పూస్తూనే ఉంటాయండి. ఇలాగా ఈ 5 రకాల సంపెంగలు మా గార్డెన్లో విరబోయడం అవన్నీ కూడా ఒకటేసారి మీకు ఇలా చూపించాలని నేను అన్నీ కోసుకొచ్చి పెట్టానన్నమాట. ఈరోజు స్పెషల్ కోడిగుడ్డు సంపెంగ. ఇప్పుడు మా గార్డెన్లో తెలుపు రంగులో ఉండే సంపెంగలు 2 అయినాయి అనమాట. ఇది కూడా కొంచెం ఎల్లోయిష్ కలర్లో ఉండండి. సింహాచలం సంపెంగ కలర్లోకి వచ్చినట్టు వస్తుందండి. పూర్తిగా విచ్చుకున్న పువ్వు. ఇలాగా ఏ సంపెంగకి ఆ సంపెంగ డిఫరెంట్గా ఉంటూ మనతో రకరకాల సువాసనలతోటి దేని వాసన దాందేనండి. నాగ సంపెంగ ఒక రకంగా గుమ్మెత్తించేలాగా వాసన వస్తే, ఈ కోడిగుడ్డు సంపెంగ చాలా లైట్ స్మెల్ అండి. నైట్ ఏమన్నా విచ్చుకున్నప్పుడు వస్తుందేమో. ఇప్పుడు పగలు మాత్రం నాకు పెద్దగా ఏమీ వాసన తెలియట్లేదు. ఇక సింహాచలం సంపెంగ, తిరుమల సంపెంగ ఇవన్నీ అయితే చాలా బాగుంటాయి. మా గార్డెన్లో విచ్చుకున్న ఈ కోడిగుడ్డు సంపెంగతో పాటు మిగిలిన సంపెంగలు ఈ 4 రకాలు అంటే మొత్తం 5 రకాలు ఈరోజు మీకు చూపించడం నాకు చాలా ఆనందంగా ఉందండి. భలే ఉన్నాయి కదండి.